అవుగాని మన రేవంత్ సారు సీఎం కుర్చీలకెళ్ళి దిగిపోతున్నాడా ఏంది? ఇక చేసిన కాడికి సాలు ఇక దిగిపో అని షెయి పార్టీ పెద్ద మనుషులు దింపుతుండ్రా ఎట్లా? అసలు ఇప్పుడు రేవంత్ సారు సీఎం కుర్చీలో ఉన్నట్టేనా లేనట్టేనా? అసలు ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంతేనా కాదా? ఇగో గిట్లనే అనుమానాలు కొడుతున్నాయో నాకు. ఏంటి మల్లీశ్వరి పుసుక్కున గంత మాట అంటివి? మళ్ళా రేవంత్ సార్కు తెలిస్తే ఏమన్నా ఉన్నదా ఇంత? అసలు ఈనాడు అందరి పేరు మర్చిపోతుంటే నువ్వేమో మళ్ళీ కొత్త పంచాది ముంగటేసుకోబడితివి అని అనేరు. అయ్యో రామా, ఎందుకో మీరు చూడరాదురల్లా మీకు కూడా మన సీఎం రేవంతేనా కాదా అని అనుమానం కొట్టకుంటే నన్ను అడుగుండ్రి. ఫస్ట్ అయితే ముచ్చట చూడుర్రి మీరు. నిండా అసెంబ్లీలా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ సార్ వారు సినిమాల బెనిఫిట్ షోల మీద ఏమన్నాడో మళ్ళాసారి వినవలసిన జిమ్మదారి మీ మీద ఉన్నది. ఇనుర్రిగా किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। ఉర్దూలో ఏమన్నాడో అర్థమైంది కదా. నేను ఈ సీఎం కుర్చీలో కూర్చున్నంత కాలము ఈ సినిమాలకు బెనిఫిట్ షోలు గిన్ఫిట్ షోలు ఉండనే ఉండే, పర్మిషన్ ఇయ్యనే అన్నాడు. ఇక మన సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా గిదే ముచ్చడే చెప్పిండు. ఆ ముక్క కూడా ఇన్ని తరించుర్రి. ఫ్యూచర్ में आएगा नो बेनिफिट शोज इन द नाइट बिफोर रिलीजिंग द डेट, कोई बेनिफिट शोज नहीं देंगे, कोई नया रेट्स नहीं देंगे. విన్నారు కదా, మైక్ల ముందు బల్లలు గుద్దుకుంటా మరీ చెప్పిరు కదా. మరి ఇప్పుడేమాయే? దిల్రాజన్న పైసలు పెట్టి తీసిన గేమ్ చేంజర్ సినిమాకు ఎక్కువ షోలు నడుపుకోర్రని పర్మిషన్ ఇచ్చిండు గిదే రేవంత్ సారు. గిదే సినిమాల మంత్రి కోమటిరెడ్డి సారు టికెట్ రేట్లు కూడా పెంచుకోమని చెప్పిర్రట. మరి ఒక్క నెల రోజుల్నే ఎందుకు గిట్లా మాట మార్చిండు కావచ్చు ఈ రేవంత్ సారు? అంటే సార్ సిద్ధాంతం ప్రకారము ఇప్పుడు రేవంత్ సారు ముఖ్యమంత్రి కాదా, సీఎం కుర్చీలో కూసోలేదా? అయినా సార్ మాటలు ఎప్పుడు మనం వినుడు, అటెన్క మాట మార్చుడు, మత మార్పిచ్చుడు. ఏడాది సంధి చూస్తూనే ఉన్నాం. మన తెలంగాణ జనానికి కూడా అలవాటైపోయింది పో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఎఫ్డిసి చైర్మన్ గారు నిర్మాతగా ఉన్నటువంటి గేమ్ చేంజర్కు జీవో నంబరు 109 8వ తారీఖు రోజున విడుదలైనటువంటి 10 తారీఖు రోజున 6 షోలకు గాను మిగతా 5 షోలు 19వ తారీఖు వరకు కూడా టికెట్ రేట్స్ పెంచుకొని నడిపించుకోవడానికి కోసమని ఇచ్చినటువంటి జీవో ఇది. 6 గ్యారంటీల మీద బయట అబద్ధాలు ఆడినట్టుగానే కనీసం అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటల కన్నా కట్టుబడి ఉంటాడని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలు అందరూ అనుకున్నారు. కానీ 6 గ్యారంటీల లాగే ఆయన మాటలు కూడా అసెంబ్లీలో కూడా అబద్ధాలని చెప్పి ఈ జీవోతోని తేలిపోయిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఆ రోజు చెప్పారు కదా, దేనికోసము వీళ్ళేమన్నా దేశభక్తులా, దేశం కోసం పోరాడుతురా, ఎందుకు అదనపు ప్రదర్శనలకు మనం రేట్లు పెంచుకునే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలని మాట్లాడినటువంటి నువ్వు ఇవాళ దిల్రాజు గారి దిల్లుకి ఎంతగా అమ్ముడు అయినవని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. టికెట్ల పెంపుదల ఉండదు, రేట్ల పెంపుదల ఉండదు అని చెప్పి భీషణ ప్రతిజ్ఞ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారు. మరి వాళ్ళ వెంకటరెడ్డి గారు ఏ కలుగులో దాక్కున్నారు? ఎందుకు గేమ్ చేంజర్ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ మీరు రేట్ల పెంపుదలకు ఎందుకు అవకాశం ఇచ్చారు? ఎవరికీ ప్రివిలేజులు ఉండవు అని అసెంబ్లీలో ప్రకటించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి గేమ్ చేంజర్కి ఎందుకు ఈ ప్రివిలేజ్? మీరు 2 నాలుకల ధోరణి, ఒకరి పట్ల ఒక న్యాయం, ఇంకొకరి పట్ల ఇంకో న్యాయం. ఒకవైపు పేద ప్రజల జేబులు లూటీ చేయొద్దు అన్నాడు రేవంత్ రెడ్డి. సినిమాలు విడుదలైతే టికెట్ల రేట్లు పెంచి జేబులు లూటీ చేయొద్దని మాట్లాడారు, పేద ప్రజలు నష్టపోతున్నారని మాట్లాడారు. ఇన్ని మాటలు మాట్లాడి ఎందుకు ఇప్పుడు నాలుక మరలేసినారు? అంటే ఈయన పూటకొక మాట మాట్లాడతాడు, ఒక్కో సందర్భంలో ఒక్కో మాట మాట్లాడతాడు. ఈయనకి దేని మీద కూడా ఒక స్టాండ్ అంటూ ఉండదు. నిజాయితీ లేని మంత్రి అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు.